హలో కృషికేం జేమ్స్ హౌ ఆర్ యు ఆల్ ఈ రోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2009 సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఫిఫ్త్ పార్ట్ అయితే చెప్పుకోబోతున్నాము. ఇంతకు ముందు వీడియోస్లో మనము అప్ టు క్వశ్చన్ నెంబర్ 30 వరకు అయితే డిస్కస్ చేసాము. డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఆ ఆన్సర్ దానికి ఎలా మనము వచ్చింది అనేది మనం ఇంతకు చాలా నీట్గా డిస్కస్ చేసాము. సో ఈ రోజు నెక్స్ట్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము, స్టార్టింగ్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 31. ఓకే, సో ఈ 31 క్వశ్చన్ చూడండి. ద క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ గురించి అడుగుతున్నాడు. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏదైనా సరే ఒక పాసిబుల్ హైయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ అనమాట. ఒక కాంపౌండ్ అనేది దాని కరస్పాండింగ్ లిక్విడ్ స్టేట్ లో ఉండడానికి హైయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాము. అండ్ ఆబ్వియస్లీ హైడ్రోజన్ అనేది మనకి రూమ్ టెంపరేచర్ లో గ్యాస్, ఇది చాలా చాలా ఆబ్వియస్ ఆన్సర్ అనమాట. రైట్, సో ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్ ఆర్ లైక్ మోర్ దాన్ ద రూమ్ టెంపరేచర్ అలా ఉన్నాయి. సో ఆబ్వియస్గా -240 degrees ఈజ్ గోయింగ్ టు బి మన క్రిటికల్ టెంపరేచర్. అయితే ఈ ఆన్సర్ మనకి రావాలి అంటే ముందు క్రిటికల్ టెంపరేచర్ డెఫినేషన్ తెలిస్తేనే మనం ఈ ఆన్సర్ చేయగలుగుతాము. సో అది బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో ఆబ్వియస్లీ క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏం చెప్పాము, హైడ్రోజన్ గ్యాస్ గురించి అడుగుతాను కాబట్టి హైడ్రోజన్ అనేది లిక్విడ్ స్టేట్లో మ్యాక్సిమం ఏ టెంపరేచర్ వరకు ఉండగలుగుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో మ్యాక్సిమం -240 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హైడ్రోజన్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టెంట్ ఏ ఇన్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ of state is maximum in hydrogen, helium, hydrogen, oxygen and NH3. ఈ మూడు అడిగాడు. అయితే వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి PV = nRT అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో దీనిలో ప్రెషర్లో కొంత చేంజెస్ ఉంటాయి, వాల్యూమ్లో కొంత చేంజెస్ ఉంటాయి అని మనం చెప్తాము వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్లో. సో అది దేనికి ఎక్కువ ఉంటుంది అంటే వాన్ డెర్ వాల్స్ ఏ అనేది వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ అని చెప్తాము. ఇది మనకి ప్రెషర్ అడ్జస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ తెలుస్తుంది. సో ఇది ఏ అనేది అంటే ఏదైతే వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ ఉందో ఇది ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే వేటికైతే ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయో దానికి ఏ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో హీలియం అనేది దానికి ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఆర్ ఇంటర్ అటామిక్ అట్రాక్షన్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే హీలియం అనేది ఒక ఇనర్ట్ గ్యాస్. అండ్ హైడ్రోజన్ కూడా ఉండవు, ఆక్సిజన్ కి కూడా ఉండవు. బట్ వేరాజ్ NH3 ఉంది. NH3లో మనకి 3 బాండ్స్ ఉన్నాయి. ఇంతే కాకుండా ఇది బయట నుంచి కూడా ఆక్సిజన్స్ తో ఆర్ లైక్ హైడ్రోజన్స్ తో మనకి హైడ్రోజన్ బాండింగ్ అయితే ఫామ్ చేస్తూ ఉంటుంది. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి NH3 అవుతుంది అనమాట. ఓకే, సో ఏ అనేది వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్. ఈ వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ అనేది ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలి. రైట్, in the reaction A is giving B if the concentration of A is increased by 4 times and the rate of the reaction has become double, the order of the reaction is. ఇది ఇంట్రెస్టింగ్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మనకి ఇది కెమికల్ కైనెటిక్స్ కి సంబంధించిన this one rate of the reaction will be equal to K into A power X కదా. సో ఇది మనకి రేట్ కాన్స్టెంట్, రేట్ A power X. సో ఇది మామూలుగా జనరల్ ఈక్వేషన్. జనరల్గా ఫస్ట్ మామూలు గివెన్ కాన్సన్ట్రేషన్లో అనుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 times, 4 సార్లు పెంచాడంట కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని. ఓకేనా, అంటే ఏ ఏమైంది 4A, ఏ అనేది 4A అయింది. అప్పుడు నాకు R వాల్యూ ఏమవుతుంది, R వాల్యూ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ బికమ్స్ డబుల్. సో అంటే 2R = K 4A to power X అంతేనా. సో R = KA power X, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. కానీ దాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనేది కనుక ఇంక్రీజ్ చేశాడు, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ చేశాడు, ఏ టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది డబుల్ అయింది అన్నాడు. సో అందుకని నేను 2తో మల్టిప్లై చేశాను. ఏ బదులు ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏదైతే ఉందో అది 4A అయింది కాబట్టి నేను దాన్ని Xగా తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు నాకేమవుతుంది 4KA 4 power X KA అవుతుంది, అవునా. 2 into R. ఓకే, సో ఇప్పుడు నాకేమైంది R = KA అనేది KA power X ఉంది ఇక్కడ ఆఫ్ కోర్స్. సో KA power X = R అని నాకు తెలుసు. సో నేను Rని KA power Xని క్యాన్సిల్ చేయొచ్చు. సో నాకు ఇప్పుడు చూడండి 2 = 4 power X వచ్చింది. సో నేను దీన్ని ఎలా రాయొచ్చు, 2 = 2 square into X, అవునా. సో 2 power 1 = 2 power 2X. సో నాకు 2X = 1 అయింది, X is equal to 1/2 అయింది, అవునా.
సో నాకు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 1/2 నాకు రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్కి డెఫినేషన్ తెలుసు కదా మనకి, ఏంటి ఏదైతే కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్కి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటున్నాము. సో నాకు ఏ పవర్ ఎక్స్ అనేది నాకు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ నాకు హాఫ్ వచ్చింది కాబట్టి నాకు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ హాఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెమికల్ రియాక్షన్ A plus 2B is giving AB2 following 2 steps. ఓకేనా, ఒకటి A plus B giving rise to AB and ఆ ABకి ఇంకొక B యాడ్ చేసి AB2 అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ఇది స్లోగా జరుగుతుంది. ద ఆర్డర్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి. సో మనకి ఇక్కడ రెండు స్టెప్స్లో రియాక్షన్ ఎప్పుడైతే అంటే మనకి ఒక స్టెప్లో ఇందాక చెప్పినట్టు ఒక స్టెప్లో కనుక రియాక్షన్ జరుగుతుంటే దీన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాము. ఇది మల్టీ స్టెప్స్ రియాక్షన్ కాబట్టి దీనిలో మనకి ఏదైతే రేట్ డిటర్మినింగ్ స్టెప్ ఉంటుందో అది ఆబ్వియస్గా ఆల్వేస్ స్లో స్టెప్ అయి ఉంటుంది. సో ఆ స్లో స్టెప్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్గా చెప్తాము. సో ఇక్కడ 2 పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అయితే నెంబర్ 2 అవుతుంది అనమాట. Okay, next question. So the molecularity of the reaction is interesting. So molecularity అనేది ఎప్పుడు కూడా మనం ఎలా డిఫైన్ చేస్తామో ఒక కెమికల్ రియాక్షన్లో ఎన్ని ఆటమ్స్ ఆర్ ఎన్ని మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో దాన్ని మనము మాలిక్యులారిటీ అంటాము. అండ్ మనము వెల్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాము, ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ హోల్ నంబర్స్. అంటే 1.2, 3.5 లైక్ 6.7, 3/4 ఇలాంటి ఫ్రాక్షన్స్ కానీ డిజిట్స్ కానీ ఉండవు. ఇది అంతా మనం హోల్ నెంబర్స్లోనే చెప్తాము. అండ్ ఆబ్వియస్గా కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది -HCl అనేది మనం రియాక్టెంట్స్లో చెప్పాం, అవునా కదా. అంటే H2+O2 అలా చెప్తాం తప్ప రియాక్టెంట్స్లో H2-O2 కానీ -H+3O2 అని అలా మైనస్లు చెప్పాం. సో ఇట్ కెన్ నెవర్ బి లెస్ దాన్ 0, ఇట్ కెన్ నెవర్ బి ఏ ఫ్రాక్షన్, it can never be a 0. So only whole number it will be. Okay, now next, see 36th question. In a first order reaction, the concentration of the product X at a time t is given by the expression ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు కాబట్టి నేను ఒక రియాక్టెంట్ తీసుకుంటున్నాను, దాన్ని నేను ప్రోడక్ట్ ఎక్స్గా కన్వర్ట్ అవుతుందని తీసుకుంటున్నాను. సో ఇనీషియల్ టైంలో దీని కాన్సన్ట్రేషన్ ఏ అనుకుంటున్నాను, ఇనీషియల్ టైంలో ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ 0 ఉంటుంది. ఆఫ్టర్ టైం టీ దీని కాన్సన్ట్రేషన్ A-X అవుతుంది, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ X అవుతుంది. ఓకే, సో మనము ఫైనల్ కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్గా దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మనకి ఒకటి తెలుసు, ఏం తెలుసు, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అంటే మనం జనరల్గా నేను ఫార్ములా రాస్తున్నాను, తర్వాత సబ్స్టిట్యూషన్ అయితే చేస్తాను. A0 - KT ఇది మనకి ఫార్ములా. అంటే వేర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఏ అట్ ఆఫ్టర్ ద రియాక్షన్లో డ్యూరింగ్లో ఎనీ గివెన్ టైంలో ఏ కనుక నాకు ఫైనల్ కాన్సన్ట్రేషన్ కనుక అయితే A0 అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఈ KTT ఇస్ ద టైం అవుతుంది అనమాట. సో నేను ఏ అనేది నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అనేది నాకు A-X కాబట్టి అది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో A-X is equal to initial concentration which is A into e⁻−KT. ఎంత టైం ఉంటే దాన్ని బట్టి మనకి వాల్యూ అనేది అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో నేను దీని కనుక ఫర్దర్గా నాకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి నేను ఎక్స్ వాల్యూని లైక్ రీఅరేంజ్ చేస్తే I will have like A minus A e⁻−KT. సో నాకు A కామన్ తీయచ్చు, నేను ఇక్కడ నుంచి A కామన్ తీసేస్తే 1 minus e⁻−KT అనేది అయితే వస్తుంది, రైట్. సో నాకు x వాల్యూ A into 1 - e⁻KT. సో ఇది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఇలా 0 ఆర్డర్ కెమికల్ రియాక్షన్, the rate R, the rate constant K and the initial concentration of the reactant A are related by 0 order reaction అన్నాడు. 0 order reaction లో మనకి రేట్ అనేది డైరెక్ట్లీ ఈక్వల్ టు మనకి రేట్ కాన్స్టెంట్ అవుతుంది కదా. సో it will be depending on the reactants concentration at all. సో ఇది కాదు సో ఆబ్వియస్గా ఇది అవుతుంది, ఎందుకంటే A⁻0 అన్నాడు. A⁻0 ఎప్పుడైతే అన్నాడో we are talking about 1. Rate of the reaction equal to rate constant అవుతుంది. సో మనకి 37th క్వశ్చన్ అయితే సెకండ్ ఆన్సర్ అవుతుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. మనకి సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కి హాఫ్ లైఫ్ ఎలా వస్తుంది, 1/AK అయితే అవుతుంది, అవునా, రైట్. సో ఇదైతే మిగిలినవి అన్ని కాదనమాట. సో డైరెక్ట్ ఫార్ములా అది,
Right. Next, the rate constant of a certain reaction is 1.25 times 10 power minus 3 liters per mole second. This information suggests that the reaction is a fast reaction, okay, slow reaction, a first order reaction, or a second order reaction. So depending upon like మనం ఏది మనకి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ కరెక్ట్ గా తెలియనప్పుడు మనకి ఏ రియాక్షన్ అయితే తీసుకుంటున్నామో ఆ రియాక్షన్ కి రేట్ కాన్స్టెంట్ కి ఉన్న యూనిట్స్ ని బట్టి మనము ఆ రియాక్షన్ ని చెప్పగలుగుతాము. మీకు కావాలంటే నేను ఇక్కడ ఒక ఫార్ములా ఇస్తాను. మనకి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ కనుక లెట్స్ సే లైక్ nth ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ కనుక అయితే nth ఆర్డర్ అయితే k కి సంబంధించి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే 1/n-1t. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇది k వాల్యూ కాన్స్టెంట్ కి సంబంధించిన ఫార్ములా. దీన్ని బట్టి మనం యూనిట్స్ ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. మనకి యూనిట్స్ ఎలా రాయాలో ఐడియా ఉంటుంది కాబట్టి సో a minus x n minus 1 minus 1 by a power n minus 1. ఇది మనకి nth chemical order అంటే ఫస్ట్ ఆర్డర్ నాట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ వేర్ n is not equal to 0 కి మాత్రమే సారీ n equal to not equal to 1 కి మాత్రమే మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తాము. n equal to 1 కి అయితే డైరెక్ట్ మనం డైరెక్ట్ ఫార్ములా రాసేస్తాము. n not equal to 1 కి అంటే n equal to 0 అయినా యూజ్ చేస్తాము. n equal to ఏదైనా సరే మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. సో దీని ప్రకారం మనకి చూడండి 1 by సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటున్నాం కదా. ఓకే, మనం ఏ ఆర్డర్ రియాక్షన్ చెప్పలేదు కానీ చూడండి లీటర్స్ అనేది పైన ఉంది, మోల్స్ సెకండ్స్ ఉంది. మోల్స్ సెకండ్స్ కింద ఉన్నాయి. సో కాన్సంట్రేషన్స్ టర్మ్స్ లో అవన్నీ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అన్నమాట. ఓకే, సో ఎలా వస్తుంది కాన్సంట్రేషన్ టర్మ్స్ కి యూనిట్స్ ఏమొస్తాయి? moles, number of moles per liter. So number of moles per liter 1 by finding number of moles per liter and into 1 by seconds. అవునా? సో ఇది నేను రియలైజ్ చేస్తే నాకు ఏమొస్తుంది? లీటర్ పైకి వెళ్తుంది, number of moles సెకండ్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు అవుతుంది నాకు ఇది? ఓన్లీ when I am having n value as 2. n value నాకు 2 అయినప్పుడు మాత్రమే నాకు ఇలా వస్తుంది. అవునా కదా? సో దాన్ని బట్టి ఇది మనకు సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అయితే అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సో ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ అ రియాక్షన్. యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ అనేది ద ఎనర్జీ ఆఫ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ద ప్రొడక్ట్స్, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అండ్ ద ప్రొడక్ట్స్, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అండ్ ద రియాక్టెంట్స్. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి అంటే గ్రాఫ్ డ్రా చేసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి రియాక్టెంట్స్ అవుతాయి. సో యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఆఫ్టర్ దట్ ఇది ప్రోడక్ట్ గా ఫామ్ అయింది అని చెప్తాము. ఇది రియాక్టెంట్స్ అని చెప్తాము, ఇది ప్రోడక్ట్స్ అని చెప్తాము, ఇది యాక్టివేటెడ్ కాంపౌండ్ అని చెప్తాము. సో మీకు కనుక గుర్తుంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ మనకి యాక్టివేషన్ ఎనర్జీ డెఫినేషన్ కనుక చూస్తే ద ఎనర్జీ రిక్వైర్డ్ బై ద రియాక్టెంట్స్ టు అటైన్ ద యాక్టివేషన్. దీన్ని మనము యాక్టివేషన్ ఎనర్జీ అంటాము. మరి ఈ ఎనర్జీ ఏమంటాము? ఎనర్జీ ఆఫ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటున్నాం కదా. ఎనర్జీ ఆఫ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటే 0 నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎనర్జీ గ్యాప్ ని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ కి సంబంధించిన ఎనర్జీ అంటాము. రైట్, దీన్ని మనము థ్రెష్ హోల్డ్ ఎనర్జీ అంటాము. ఓకే, దీనేమో థ్రెష్ హోల్డ్ అంటాము. దీని ఏమంటాము? యాక్టివేషన్ ఎనర్జీ అంటాము. ఇప్పుడు వాడు అడిగింది యాక్టివేషన్ ఎనర్జీ కాబట్టి ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అండ్ ద ప్రొడక్ట్స్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ చూడట్లేదు. ఒకవేళ రివర్స్ రియాక్షన్ అయితే మనం ప్రొడక్ట్స్ వస్తాము, కానీ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అండ్ ద రియాక్టెంట్స్, ఈ గ్యాప్ ని మనము యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా కనుక అనిపిస్తే, మీకు ఈ వీడియో ఏ మాత్రం హెల్ప్ అవుతుంది అనిపించినా దయచేసి మీ లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, మీ షేర్స్ ద్వారా మీ లవ్ అయితే తెలియజేయండి. మీకు ఏదైనా ఇంకా పర్టికులర్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ టాపిక్ లో తప్పకుండా అడగండి. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కెమిస్ట్రీ సిలబస్ ని ఎలా కవర్ చేయాలి, మొత్తం అనుకున్న టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటున్నారు. దాని మీద వీడియో ప్రిపేర్ అవుతుంది. నేను చాలా త్వరలో మీకోసం తప్పకుండా అప్లోడ్ చేస్తాను. యువర్ లవ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా పర్టికులర్ టాపిక్స్ లో ఇంత ఇన్ఫర్మేటివ్ గా, ఇంత డీటెయిల్ గా, ఇన్ఫర్మేటివ్ గా డిస్కసింగ్ గా మనకి కావాలి అంటే తప్పకుండా తెలియజేయండి. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఓకేనా? సీ యు విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బై.